ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు అవుట్. ఇది ఇక్కడతో ఆగదు, జంపింగ్ కంటిన్యూ అనే చర్చ జరుగుతుండగానే 6వ ఎమ్మెల్సీ కూడా అలాంటి జంపింగ్ కి ప్రిపేర్ అవుతున్నారనే గుసగుస వినిపిస్తోంది. వైసీపీ నుంచి మరో కీలక నేత కూటమికి దగ్గరవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు సైకిల్ పార్టీలో చక్రం తిప్పి ఆ తర్వాత ఫ్యాన్ కిందకు చేరి ఇప్పుడు గ్లాస్ పట్టుకునేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేత? వైసీపీకి ఎప్పుడు హ్యాండ్ ఇవ్వబోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. రోజుకో నేత ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వైసీపీని వీడుతున్న వారిలో ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు ఫ్యాన్ కు హ్యాండ్ ఇచ్చారు. లేటెస్ట్ గా జగన్ సన్నిహితుడిగా పేరున్న పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. తనకిచ్చిన ఏ ఒక్క హామీని జగన్ నిలబెట్టుకోలేదని, అందుకే జంప్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై చర్చ జరుగుతుండగానే ఇప్పుడు మరో ఎమ్మెల్సీ పార్టీని వీడేందుకు రెడీ అయ్యారనే ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన తోట త్రిమూర్తులు వైసీపీని వీడేందుకు రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. గతంలో టీడీపీలో కొనసాగిన తోట త్రిమూర్తులు 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారారు. 1994లో తొలిసారి రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అన్ని పార్టీల్లోనూ చేరి రికార్డు సృష్టించారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా అన్ని పార్టీల్లోనూ పనిచేసిన అనుభవం సంపాదించుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే ఇన్ని పార్టీలు మారినా ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు. మంత్రి కావాలని చాలా రోజులుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యేను చెయ్యాలని భావిస్తున్నారు. ఈ 2 కోరికలు తీరడం లేదు. దీంతో ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతోంది. గతంలో టీడీపీలో కొనసాగిన త్రిమూర్తులు ఇప్పుడు తన అదృష్టాన్ని జనసేన పార్టీలో చేరి పరీక్షించుకోవాలని భావిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో పవన్ ను కలిసి తన మనసులో మాట చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. బడ్జెట్ సమావేశాల టైంలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఫోటో దిగడంతో తోట త్రిమూర్తులు పార్టీ మారడం ఖాయమైందని టాక్ ఊపందుకుంది. జనసేనలోకి వెళ్లాలనుకోవడం వెనుక భారీ వ్యూహమే ఉందట. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో జనసేన బలోపేతమవుతోంది. కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ వెంటే నడుస్తున్నారు. దీంతో తన సామాజిక వర్గం ఆలోచనకు తగ్గట్టుగా జనసేనలో చేరి మరోసారి వారి మద్దతు కూడగట్టుకోవాలని తోట త్రిమూర్తులు లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని టాక్. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న త్రిమూర్తులు ఈ మధ్య యనమల రామకృష్ణుడి ఎమ్మెల్సీ పదవీ కాలాన్ని కంటిన్యూ చేయాలని కోరారు. ఇది ఫ్యాన్ పార్టీలో కలకలం రేపింది. ఆయన పార్టీ జంప్ కావడం దాదాపు ఖాయమనే అభిప్రాయానికొచ్చేలా చేసింది. తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవీ కాలం మరో 2.5 ఏళ్లుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై చెబితే తిరిగి తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని జనసేన అధినేతను ఆయన కోరారట. వచ్చే ఎన్నికల్లో తన కొడుకుకు రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారట. ఈ 2 హామీలు ఇస్తే వెంటనే జనసేనలో చేరేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నారట. అయితే ఈ విషయంలో పవన్ ఎటూ తేల్చలేదని సమాచారం. వీటికి పవన్ ఓకే అనగానే కండువా మార్చేందుకు త్రిమూర్తులు రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో నిజం ఎంత అన్న సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం ఏపీలో జంపింగ్ సీజన్ నడుస్తోంది. ఇలాంటి టైంలో త్రిమూర్తులు తీరు కొత్త చర్చకు దారి తీస్తోంది.